కామారెడ్డి మెదక్ జిల్లాలో అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇట్లా ఇంతలోతు నీళ్లతోటి ఆ ప్రాంతాలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కామారెడ్డి అయితే విపరీతమైనటువంటి ఏది వరద ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఒకసారి కామారెడ్డి పరిస్థితి ఒకసారి చూస్తే అక్కడ ప్రభావాన్ని ఒకసారి మనం చూస్తే చాలా ఘోరాది ఘోరంగా ఉంది. నిన్న డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయా, ఒకసారి ఆ డ్రోన్ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో కామారెడ్డి పరిస్థితి చూడండి, మొత్తం ఒక ఫ్లోర్ అంతా మురిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిటికీల దాకా నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఏముంటుంది కామారెడ్డి. ఇగో చూడండి, మొత్తం కామారెడ్డి అంతా ఇగో ఈ చెరువులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువు సముద్రం అంతా ఆయన ఒకటే, ఎక్కడ జనజీవనం బయటికి వెళ్ళే పరిస్థితే కనిపిస్తలేదు. కామారెడ్డి కంప్లీట్గా నీళ్లలో మునిగిపోయింది. కామారెడ్డిలో చాలామంది శరణార్థులుగా మిగిలిపోతూ ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విజువల్స్ను ఏ డ్రోన్ ద్వారా విడుదల చేసిందో మరి ఏమో కానీ మొత్తానికైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇక్కడ కామారెడ్డి అంతా అతలాకుతలమైనటువంటి ఎట్లా పొంగుతుంది, నయగార జలపాతం పోయినట్టు పోతా ఉంది చూడండి. అగో ఇట్లా మునిగిపోయింది కామారెడ్డి అంతా. అయితే కామారెడ్డిలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తే తప్ప బయటపడినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి, బాధిత కుటుంబాలకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము బీసీజేఏసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ప్రజలైతే మొత్తం ఇగో ఇక్కడ చెరువు కట్టలు ఎట్లా బొంగుతా ఉన్నాయి. ఇదంతా వాస్తవానికి ఇది చెరువు కాదు, ఇది చెరువు కాదు, ఊర్లో ఇగో ఈ పరిస్థితి ఊరే చెరువు అయినటువంటి పరిస్థితి. వాటర్ అంతా పట్టణంలోకి వచ్చేసింది. జాతీయ రహదారి మొత్తం మునిగిపోయి ఎక్కడికక్కడ తెగిపోయిన పరిస్థితి. అక్కడ రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరీంనగర్గా డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి కామారెడ్డి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది.